హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ప్రీవియస్ వీడియోలో మనం తెలుగు వర్ణమాల నుంచి టెట్ మరియు డిఎస్సికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. 26th క్వశ్చన్. దంతౌష్ట్యము ఏది? ఆప్షన్ 1 మా, ఆప్షన్ 2 యా, ఆప్షన్ 3 వా, ఆప్షన్ 4 రా. ఆన్సర్ ఈస్ వా. దంతౌష్ట్యము వా. 27th క్వశ్చన్. ఈ ఏలలో కూడిన చాజాలను ఏమంటారు? ఆప్షన్ 1 దంత్యములు, ఆప్షన్ 2 తాళవ్య వజలు, ఆప్షన్ 3 అనునాసిక చెజలు, ఆప్షన్ 4 ఏవి కావు. ఆన్సర్ ఈస్ తాళవ్య వజలు. ఈ ఏలలో కూడిన చాజాలను తాళవ్య వజలు అంటారు. 28th క్వశ్చన్. అ ఉ ఓ ఔలతో కూడిన వజలను ఏమంటారు? ఆప్షన్ 1 మూర్ధన్యములు, ఆప్షన్ 2 తాళవ్య వజలు, ఆప్షన్ 3 దంత్య చెజలు, ఆప్షన్ 4 ఏవి కావు. ఆన్సర్ ఈస్ దంత్య చెజలు. అ ఉ ఓ ఔలతో కూడిన వజలను దంత్య చెజలు అంటారు. 29th క్వశ్చన్. ఏకాక్షరము లేక అనేకాక్షరమై అర్థవంతమైన ధ్వనిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ శబ్దము. ఏకాక్షరము లేక అనేకాక్షరమై అర్థవంతమైన ధ్వనిని శబ్దము అంటారు. 30th క్వశ్చన్. విభక్తి ప్రత్యయము చేరిన శబ్దము. ఆప్షన్ 1 అవ్యయము, ఆప్షన్ 2 పదము, ఆప్షన్ 3 ప్రకృతి, ఆప్షన్ 4 వికృతి. ఆన్సర్ ఈస్ పదము. విభక్తి ప్రత్యయము చేరిన శబ్దము పదము. 31st క్వశ్చన్. అర్థ విశేషమున శబ్దమునకు చేరడి అక్షరమును ఏమంటారు? ఆప్షన్ 1 ప్రత్యయము, ఆప్షన్ 2 గుణము, ఆప్షన్ 3 అర్థము, ఆప్షన్ 4 మూపురం. ఆన్సర్ ఈస్ ప్రత్యయము. అర్థ విశేషమున శబ్దమునకు చేరడి అక్షరమును ప్రత్యయము అంటారు. 32nd క్వశ్చన్. ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును ఏమంటారు? ఆప్షన్ 1 అప్రత్యయము, ఆప్షన్ 2 శబ్దము, ఆప్షన్ 3 ధ్వని, ఆప్షన్ 4 ప్రకృతి. ఆన్సర్ ఈస్ ప్రకృతి. ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును ప్రకృతి అంటారు. 33rd క్వశ్చన్. నామ విభక్తి ప్రత్యయము చేరుటకు తగిన ప్రకృతిని ఏమంటారు? నామ విభక్తి ప్రత్యయము చేరుటకు తగిన ప్రకృతిని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రత్యయము, ఆప్షన్ 2 ప్రతిపాదకము, ఆప్షన్ 3 ప్రకృతి, ఆప్షన్ 4 గురువు. ఆన్సర్ ఈస్ ప్రతిపాదకము. నామ విభక్తి ప్రత్యయము చేరుటకు తగిన ప్రకృతిని ప్రతిపాదకము అంటారు. 34th క్వశ్చన్. తద్దిత ప్రత్యయములు చేరుటకు తగిన ప్రకృతి ఏది? ఆప్షన్ 1 ప్రతిపాదకము, ఆప్షన్ 2 ప్రత్యయము, ఆప్షన్ 3 ప్రకృతి, ఆప్షన్ 4 శబ్దము. ఆన్సర్ ఈస్ ప్రతిపాదకము. తద్దిత ప్రత్యయములు చేరుటకు తగిన ప్రకృతి ప్రతిపాదకము. 35th క్వశ్చన్. క్రియా విభక్తులు లేదా ప్రత్యయములు చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రకృతి, ఆప్షన్ 2 ధాతువు, ఆప్షన్ 3 ప్రతిపాదకము, ఆప్షన్ 4 శబ్దము. ఆన్సర్ ఈస్ ధాతువు. క్రియా విభక్తులు లేదా ప్రత్యయములు చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అంటారు. 36th క్వశ్చన్. సంస్కృత ప్రాకృత సమములైన పదములు. ఆప్షన్ 1 తత్సములు, ఆప్షన్ 2 తద్భవము, ఆప్షన్ 3 ధాతువు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఈస్ తత్సమము. సంస్కృత ప్రాకృత సమములైన పదములు తత్సమము.
37th క్వశ్చన్. సంస్కృత ప్రాకృత భవంబగు భాష. ఆప్షన్ 1 తత్సమము, ఆప్షన్ 2 తద్భవము, ఆప్షన్ 3 దేశ్యము, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ తద్భవము. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవము. 38th క్వశ్చన్. తెలుగునందు ఉపయోగించబడుచున్న ఇతర భాషా పదములు. ఆప్షన్ 1 దేశ్యములు, ఆప్షన్ 2 అన్యదేశ్యములు, ఆప్షన్ 3 గ్రామ్యములు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ అన్యదేశ్యములు. తెలుగునందు ఉపయోగించబడుచున్న ఇతర భాషా పదములు అన్యదేశ్యములు. 39th క్వశ్చన్. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష. ఆప్షన్ 1 తత్సములు, ఆప్షన్ 2 తద్భవము, ఆప్షన్ 3 అన్యదేశ్యము, ఆప్షన్ 4 దేశ్యము. ఆన్సర్ ఈజ్ దేశ్యము. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యము. 40th క్వశ్చన్. వ్యాకరణ విరుద్ధములగు భాష. ఆప్షన్ 1 తత్సమము, ఆప్షన్ 2 అన్యదేశ్యము, ఆప్షన్ 3 గ్రామ్యము, ఆప్షన్ 4 దేశ్యము. ఆన్సర్ ఈజ్ గ్రామ్యము. 41st క్వశ్చన్. అల్ప వ్యవహార గ్రామ్యంబు. ఆప్షన్ 1 తత్సమము, ఆప్షన్ 2 తద్భవము, ఆప్షన్ 3 గ్రామ్యంబు, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ అన్యదేశ్యము. అల్ప వ్యవహార గ్రామ్యంబు అన్యదేశ్యము. 42nd క్వశ్చన్. పూర్వ కవులు గ్రంథములందు ఉపయోగించిన వ్యాకరణ విరుద్ధ భాషను ఏమంటారు? ఆప్షన్ 1 తత్సమము, ఆప్షన్ 2 అనింద్య గ్రామ్యము, ఆప్షన్ 3 నింద గ్రామ్యము, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ అనింద్య గ్రామ్యము. పూర్వ కవులు గ్రంథములందు ఉపయోగించిన వ్యాకరణ విరుద్ధ భాష అనింద్య గ్రామ్యము అంటారు. 43rd క్వశ్చన్. గ్రంథములందు ఉపయోగించుటకు అర్హత లేని శబ్దములు. ఆప్షన్ 1 తత్సమము, ఆప్షన్ 2 అనింద్య గ్రామ్యము, ఆప్షన్ 3 నింద్య గ్రామ్యము, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ నింద్య గ్రామ్యము. గ్రంథములందు ఉపయోగించుటకు అర్హత లేని శబ్దములు నింద్య గ్రామ్యము. 44th క్వశ్చన్. ఏ, ఓ, అరసున్న, ఛ, జ ఈ వర్ణములు గల పదములు. ఆప్షన్ 1 తత్సమములు, ఆప్షన్ 2 తద్భవములు, ఆప్షన్ 3 అచ్చతెనుగు, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ అచ్చతెనుగు. 45th క్వశ్చన్. శకట రేపము గల పదములు. ఆప్షన్ 1 తత్సమములు, ఆప్షన్ 2 అచ్చతెనుగు, ఆప్షన్ 3 అన్యదేశ్యము, ఆప్షన్ 4 తద్భవములు. ఆన్సర్ ఈజ్ అచ్చతెనుగు. శకట రేపము గల పదములు అచ్చతెనుగు. 46th క్వశ్చన్. పరుష సరళముల ముందు పూర్ణ బిందువు గల పదాలు. ఆప్షన్ 1 తత్సమాల, ఆప్షన్ 2 అచ్చతెనుగు, ఆప్షన్ 3 తద్భవములు, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ అచ్చతెనుగు. పరుష సరళముల ముందు పూర్ణ బిందువు గల పదాలు అచ్చతెనుగు. 47th క్వశ్చన్. స్థిరాక్షరములకు ముందు పూర్ణ బిందువు గల పదాలు. ఆప్షన్ 1 తత్సమాల, ఆప్షన్ 2 తద్భవాలు, ఆప్షన్ 3 అచ్చతెనుగు, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ తత్సమాల. స్థిరాక్షరములకు ముందు పూర్ణ బిందువు గల పదాలు తత్సమాలు. 48th క్వశ్చన్. ఉపసర్గ గల పదములు. ఆప్షన్ 1 తత్సమాలు, ఆప్షన్ 2 తద్భవాలు, ఆప్షన్ 3 అచ్చతెనుగు, ఆప్షన్ 4 అన్యదేశ్యము. ఆన్సర్ ఈజ్ తత్సమాలు. ఉపసర్గ గల పదములు తత్సమాల. 49th క్వశ్చన్. జై, చై మొదట గల పదములు. ఆప్షన్ 1 తత్సమాల, ఆప్షన్ 2 తద్భవాలు, ఆప్షన్ 3 అచ్చతెనుగు, ఆప్షన్ 4 అన్యదేశ్యము.
ఆన్సర్ ఈజ్ తత్సమాలు. 58th క్వశ్చన్. య కారము, ఓ కారము పదాది గల పదములు. ఆప్షన్ 1 తత్సమాలు, ఆప్షన్ 2 తద్భవాలు, ఆప్షన్ 3 అచ్చ తెనుగు, ఆప్షన్ 4 ప్లతాలు. ఆన్సర్ ఈజ్ తద్భవాలు. యాకారము, ఓకారము పదాది గల పదములు తద్భవాలు. చూశారు కదండి, టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే తెలుగు గ్రామర్ అయిన అక్షరమాల నుంచి ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూశారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.